నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. చాలా సందర్భాల్లో చాలా పండుగలు ఈ రోజా లేకపోతే నెక్స్ట్ డేనా అన్నట్లు డౌట్ వస్తూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అయితే ఆ తిథులు నక్షత్రాలు అన్నీ కూడా 2 రోజుల పాటు ఉంటూ ఉంటాయి. అప్పుడు ఏ రోజు పండుగ జరుపుకోవాలనేది కన్ఫ్యూజన్లో వస్తూ ఉంటుంది. సో ఈసారి కూడా అలాగే శివరాత్రి కొంతమంది 15వ తారీఖు అని, కాదు 16వ తారీఖు అని, 15 సాయంత్రం మొదలైంది కాబట్టి 16వ తారీఖు చేసుకోవాలని, ఉపవాసం మాత్రం 15 ఉండాలని, కాదు 16 ఎక్కువ ఉంది కాబట్టి 16 ఉపవాసం ఉండాలి, ఇలా రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సో అసలు పండుగ రేపా ఎల్లుండా, ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ 14th కాబట్టి రేపా ఎల్లుండా, అలాగే ఉపవాసం ఎప్పుడు ఉండాలి, రేపు ఉండాలా ఎల్లుండి ఉండాలా, ఇవన్నీ కూడా మనకు చెప్పేందుకు ప్రముఖ పండితులు కేవీఆర్ శాస్త్రి గారు మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. గురుగారు నమస్తే అండి. పరమేశ్వరార్పణమా, నమస్కారం సార్, ఈసారి పండుగ ఎప్పుడు కొన్ని పండుగలు మనం ఎప్పుడు కూడా మీమాంసలో ఉంటుంటాయి, ఈ రోజా రేపా, ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు పూజ చేయాలి ఇలాగా. అలాగే ఈసారి మనకి నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎప్పుడు జరగలేదు, శివరాత్రికి ఫస్ట్ టైం వచ్చినట్టుంది. సో శివరాత్రి రేపు చేసుకోవాలన్నా ఎల్లుండి చేసుకోవాలా, ఉపవాసం ఎప్పుడు చేయాలి, అలాగే నైట్ మొత్తం మెలకువతోటి ఉండి చేస్తుంటారు కదా, జాగారం చేస్తారు కదా, ఆ జాగారం అనేది ఎప్పుడు చేయాలి, మొత్తం డీటెయిల్గా చెప్పండి గురుగారు. వాగర్థ వివదం పృక్తౌ వాగర్థ ప్రతివర్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు వందే శంభుమమాపతిం సరవరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంఖవన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. పార్వతీ పరమేశ్వర పాదపద్మాలకు నమస్కారం చేస్తూ 2026 విశ్వావసునామ సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు, ఏ విధంగా చేసుకోవాలి, అసలు ఎందుకు ఎప్పుడు చేయాలి, ఏం చేస్తే లాభం, ఎలా చేస్తే లాభం అన్నది మొత్తం కూడా యథావిధిగా శాస్త్రోక్త పూర్వకంగా చూద్దాం. మొదటిగా మనకు ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది. అంటే సూర్యాస్తమానం తర్వాత ఎప్పుడైతే మనకు చతుర్దశి ఉంటుందో దాన్ని మాస శివరాత్రిగా ప్రమాణం చేసుకుంటుంటారు. మనం ప్రతి నెల కూడా చతుర్దశి మాస శివరాత్రి చేస్తుంటాం. ఇక ఈ మాస శివరాత్రులతో పాటు విశేషమైనది మహాశివరాత్రి. మహా అన్నది పెద్దది, ఇంకా దానికంటే పెద్దది లేదు. మహా అంటే పెద్దది. అబ్బా ఈయన మహా నటుడు రా అన్నాం అనుకోండి, ఈయన ఒక పెద్ద గొప్పవాడు, ఈయన కంటే గొప్పవాడు ఎవరు లేరు. ఆ పదము ఆయనకు మాత్రమే వర్తిస్తుంది, దేవాది దేవుళ్ళు. ఎందుకంటే మహాదేవుడు, సృష్టి అంతా కూడా ఆయన నుంచి ఆవిర్భావమైంది. జగతః పితరౌ వందే, జగత్తుకు అంతటికీ కూడా వాళ్ళిద్దరే పార్వతీ పరమేశ్వరులు. ఎవరు ఉండాలన్నా, చతుర్దశ భువనాలలో ఎవరు ఉండాలన్నా కూడా ప్రకృతికి విరుద్ధమైనటువంటి పనులు చెయ్యరాదు, ప్రకృతికి అనుగుణంగా చేయాలి. అందుకే అంటారు ఆత్మ అంతరాత్మ. ఎప్పుడైనా కూడా శరీరము మొట్టమొదటిగా కొన్ని రోజుల తర్వాత ఇక్కడ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ పరమాత్మలో చేరుతుంది. అందుకే ఇంకా చెప్పాలి అంటే శివుడి గురించి ఒక్క మాట చెప్పాలి అంటే, శివాజ్ఞ లేనిదే చిన్న చీమైనా కుట్టదు. చిన్న చీమ కుట్టాలన్నా కూడా శివుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కావాలి. చిన్న చీమకే అలా ఉందనుకోండి, ఆయనను నమ్మిన వాడికి, ఆయనను నమ్మి పూజిస్తున్న వారికి, ఆయనే సర్వస్వము అనుకున్న వారిని ఆయన ఎంతలా కాపాడతాడు అంటే, తనంతట తానే భక్తుల కొరకు దిగి వచ్చి కాపాడుకునేటువంటి గొప్ప దైవం పరమాత్మ, పరమశివుడు. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఇక్కడ అసలు విషయానికి వస్తే, ఈ సంవత్సరము మహాశివరాత్రి ఖచ్చితంగా ఇందులో ఎలాంటి మీమాంస లేదమ్మా. 15వ తారీఖు నాడే మహాశివరాత్రి. ఎటువంటి ఇంట్లో ఎలా వాళ్ళో వీళ్ళో చెప్తున్నారు అన్నది ఏ ప్రామాణికం లేదు. ఎందుకు అంటే గనక మనకి సూర్యాస్తమాన సమయంలో మనకు ఈ రోజు అంటే ముఖ్యంగా శనివారం సాయంత్రం నుంచి త్రయోదశి ప్రారంభమయ్యి మనకు రేపటి సాయంత్రం వరకు త్రయోదశి ఉంది. ఇక్కడ మహాశివరాత్రి సాయంకాల సమయంలో, నిశీతి సమయంలో అంటే లింగోద్భవ సమయంలో చతుర్దశి ఉన్న తిథిని, ఆ తిథి అంతా కూడా రోజంతా ఉపాచన చేయవలసి ఉంటుంది, దానిని ఆచరించవలసి ఉంటుంది. కాబట్టి 15వ తారీఖు నాడు మహాశివరాత్రి. ఉపవాసం ఉండవలసిన సమయము 15వ తారీఖే. 15/2/2026 ఆదివారం రోజున మాత్రమే మహాశివరాత్రి. 16వ తారీఖు నాడు మహాశివరాత్రికి సంబంధించినటువంటి గడియలు కానీ, జాగరణ కానీ, ఇంకా మనకు చెప్పాలంటే ఈ మధ్య కాలంలో కొంతమంది ఉపవాసం ఒకరోజు, జాగరణ ఒకరోజు చెప్తున్నారు. అలాంటిది అలా కూడా చెప్తున్నారు స్వామి, కరెక్ట్. ఉపవాసం ఉన్న రోజే జాగరణ. ఎందుకంటే
మనకు తెలుగులో ఒక సామెత ఉంది, జన్మకు ఒక శివరాత్రి అంటారు. అవును. అంటే శివరాత్రి అన్నది జన్మలో ఒక్కసారైనా చేయవలసి ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు మనకు ఇక్కడ కూడా మనం ఎక్కువ 100 శివరాత్రులు మనం చేసేంత శక్తి మనకు ఉండదు. ఎందుకంటే చిన్నతనంలో చదువుకునే వయసులో 15, 16, 20 వరకు చదువుకునే వయసు ఉంటుంది. అప్పుడు వెళ్ళిపోతుండేది. శివరాత్రులు వెళ్ళిపోతుండేది. తర్వాత ఉద్యోగం చేసే వయసులో తెలిసి తెలియక ఎలా పాటించాలి తెలియక అక్కడ కొన్ని పోతుంటాయి. జాతా శౌచం, వృధా శౌచాలు, చావులు, పుట్టుకలతో కొన్ని శివరాత్రులు పోతుంటాయి. ఇక వయసు మళ్ళిన తర్వాత ఒక 60, 70 లేదా రోగం, మధుమేహాలు ఇలాంటివన్నీ బాగా రోగాలు వచ్చినప్పుడు మనం టాబ్లెట్ వేసుకోండి ఉండలేము అనుకున్న రోజులు కొన్ని వచ్చేస్తాయి. అంటే ఏదైనా కూడా ఉన్నప్పుడు సంవత్సరమంతా చేయవలసినటువంటి విశేషమైనటువంటి నమఃశివాయ శివపంచాక్షరి మంత్రాన్ని ఒక శివరాత్రి రోజున చేస్తే సంవత్సర కాలం పాటు శివారాధన చేసినటువంటి ఫలితం ఉంటుంది. శివరాత్రి అన్నది చాలా విశేషమైనది. శివరాత్రి నాడు ఏ చిన్న దానం చేసినా, ఏ చిన్న ధర్మం చేసినా మనకు శివ మహాపురాణంలో అనేక కథలుంటాయి. ఒక అతను అంటాడు, నేను శివుణ్ణి పూజించను, జాగరణ ఉండను అనుకొని వేటాడేవాడు ఉంటాడు. వాడు వెళ్ళి ఒక చెట్టు మీద కూర్చున్నాడు. ఈ రాత్రి పూట ఏదైనా ఒక జంతువు రాకపోతుందా, ఈ జంతువుని వేటాడకపోతా అని కూర్చుంటాడు. వాడికి అడవిలో ఉంటాడు, ఎక్కడికి సమయంతో తెలియదు. సాయంత్రం వెళ్ళిపోయి ఇంకా తెల్లవారుతుందని చెప్పి కాకర పట్టుకొని కూర్చోవడం మొదలుపెట్టాడు. తెల్లవారి వాడు కూర్చున్నది ఒక బిల్వ వృక్షం మీద. అప్పటికి కొంచెం చినుకులు పడే వరకు కింద శివలింగం ఉందన్నమాట. ఆ బిల్వ చెట్టు మీద నీళ్లు పడి, ఆ నీళ్లు శివలింగం మీద పడే వరకు ఓహో తెలియకుండానే నేను శివజాగారం చేశాను, శివుడికి అభిషేకం చేశాను అంటే అటువంటి వాణ్ణి ఏమీ తెలియని వాణ్ణి శివుడు అనుగ్రహించి తనలో లైక్యం చేసుకొని తనకు ఒక ఉత్తమోత్తమ గత జన్మ ఇచ్చాడు. జన్మలలో అన్ని జన్మలో నర జన్మ చాలా శ్రేష్టమైనది. ఇలాంటి జన్మ రోజున మహాశివరాత్రి రోజున ఏం చెయ్యాలి? అసలు శివరాత్రి ఎప్పుడో మనం చూశాం కదా. రేపు 15వ తారీఖు నాడు ఆదివారం, అందులో ఎలాంటిది లేదు. ఖచ్చితంగా రేపే చేయవలెను, రేపే దేవాలయానికి వెళ్ళాలి, రేపే విశేషమైన పూజలు చేయాలి, రేపే భక్తితో ఉండాలి, రేపే చేతనైతే శివుడికి అభిషేకం చేయాలి. ఇక్కడ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, చేతనైతే ఓపిక ఉంటే ఇక్కడ కూడా శివుడు మనకు అనేక ధర్మాలు చెప్పి ఉన్నాయి. బాలులు, తర్వాత గర్భిణీ స్త్రీలు, రోగగ్రస్తులు, వృద్ధులు వీళ్ళు శివనామం చెప్పినా కూడా అంటే శరీరం మందులు వేసుకోకుండా మళ్ళీ శాస్త్రి గారు ఈ విధంగా చెప్పారు, ఉపవాసం ఉంది ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోమని శాస్త్రం చెప్పలేదు. శరీరము సహకరించి మందులు వేసుకొని శరీరం పడిపోకుండా ఉపవాసం అంటే భగవంతుడికి సమీపాన్ని ఉండాలి. ఉపవాసం ఉండుకుంటూ పనికిరానివన్నీ చూస్తూ పనికిరాని కాలక్షేపం చేస్తే అది ఉపవాసం కింద రాదు. ఇంతింత తినేసి ఉపవాసం అన్నా కూడా లెక్కదు. అంటే దగ్గరగా ఆయన నామస్మరణ చేస్తూ ఆ సంవత్సరం అంతా మనం ఎలాగో చెయ్యలేం, కానీ కనీసం ఒక్కరోజైనా శివనామమో, శివ పంచాక్షరో, నమశివాయో, శివలీలలో, శివతత్వము, శివ మహాపురాణము, దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకుంటూ ఉంటే ఆయనకు దగ్గరగా గడిపేది శివరాత్రి. ఎందుకంటే ఈ రోజు రాత్రి లింగోద్భవ కాల సమయం మనకు ఉంటుంది. 11:55 నుంచి 12:25 సమయంలో లింగ ఆవిర్భావం అయింది. ఎందుకంటే కృష్ణ పరమాత్మ కృష్ణాష్టమి నాడు చీకటిలోనే, ఈయన పరమశివుడు కూడా మహాశివరాత్రికి లింగోద్భవ కాలం నిశీతి సమయంలో ఆవిర్భావం అయింది. కాబట్టి ఈ శివరాత్రి పరమ పవిత్రమైనది. అసలు శివరాత్రి ఎలా చెయ్యాలి అనేది కూడా మనం వేదంలో చూస్తే కనుక ప్రాతకాలం లేచి సూర్యోదయాత్ పూర్వమే, అంటే ఎప్పుడో చతుర్దశి సాయంత్రం వస్తుంది కదా అంటే కుదరదు. చతుర్దశి సూర్యాస్తమానం వరకున్నా కూడా మనం ప్రాతకాలమే లేచి 3:30, 4 లేచి బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసుకొని శుభ్రంగా ఇంట్లో ఉంటే గంగాజలం వేసుకొని, వీలైన వారు నదీ స్నానం చేయొచ్చు, గంగా స్నానం చేయొచ్చు. మనలాంటి వాళ్ళం హైదరాబాద్ లో ఉన్నవాళ్ళం, పట్టణాల్లో ఉన్న వాళ్ళు నదులకు వెళ్ళలేకున్న వాళ్ళు ఇంట్లోనే గంగా నమామి గంగే అంటూ గంగాదేవిని 3 సార్లు స్మరించుకుంటే గంగా స్నానం చేసిన ఫలితం ఉంటుంది. గంగా స్నానం చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి కొత్త వస్త్రాలు, తెల్లటి వస్త్రాలు కానీ, పట్టు వస్త్రాలు కానీ, మడి వస్త్రాలు కానీ కట్టుకొని, ఒకసారి కట్టినవి పనికిరాదు, మంచి వస్త్రాలు తడిపి ఆరేసమైనా పర్వాలేదు, వస్త్రాలు కట్టుకొని ఇంట్లో ఉన్నటువంటి దేవాలయం, మన ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరం, ఎందుకంటే మన ఇంట్లో మనం ఒక పుట్టినరోజు చేసుకుంటున్నాం అనుకోండి, ఎంత ఇష్టంగా చేసుకుంటాం. ముందు రోజు మనం వెళ్ళడం, మార్కెట్కి వెళ్ళడం, మంచి బట్టలు తెచ్చుకోవడం. అలాంటిది లోక రక్షకుడు, జగత్తుకు నాథుడు, ఆయనే విశ్వానికి నాథుడు. మరి ఆయన పుట్టినరోజు నాడు మనం ఎంత గ్రాండ్ గా చేసుకోవాలి. జనరల్ గా మన ఇంట్లోనో మనం ఎవరో ఒకరింటో మనకు బాగా తెలిసిన వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు అయింది అనుకోండి, మనం ఎంత ఆర్భాటంగా, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే మనం 2 రోజులు ముందు వెళ్ళటము, లేదా మన అన్నగారింట్లో ఫంక్షన్ అయితే ఎంత ఆర్భాటంగా చేస్తాం. మీరు ఇక్కడ అందరు దేవతలు ఎందుకు వస్తారు కూడా నేను చెప్తాను. కాబట్టి మరి లోకానికి నాయకుడు, లోకరక్షకుడు, విశ్వానికి నాథుడు, విశ్వనాథుడు, మరి ఆయన పుట్టిన
పుట్టినరోజు సమస్త ప్రమదగణాలు, తర్వాత అందరూ ఆ చండీశ్వరుడు, నందీశ్వరుడు, వ్యాఘ్రుడు, వినాయకుడు, షణ్ముఖుడు, పతాంజలి, నారాయణుడు అందరూ అక్కడికి వస్తారు. ఎందుకంటే మహాదేవుడు లోకాన్ని నడిపేవాడింట్లో మనం ఒక నాయకుడి ఇంట్లో మనకు ఏదైనా ఒక ఉత్సవం జరుగుతుంది అనుకోండి, అక్కడ ఉండే వాళ్ళందరూ ఎలా వెళ్తారు? అలాగే లోకాన్ని నడిపేవాడింట్లో పుట్టినరోజు అవుతున్నప్పుడు ఆయన సృష్టికి ఆవిర్భవించిన రోజు కాబట్టి ఇంత మనం మాట్లాడుతున్నాము, మాట మంత్రము, ఇంత మనకు సొసైటీలో మనకి ఇంత పేరు, పలానా శాస్త్రి గారు అంటే ఇవన్నీ ఇచ్చిన వాడెవడు? శివుడు. ఆయన ఇవ్వకపోతే లోపలికి వెళ్ళిన ఊపిరి, రాత్రి పడుకున్నవాడు ప్రాతకాలం లేకపోతే రామ్ నామ్ సత్యే. కాబట్టి ఈ శరీరం ఉపయోగపడుతుంది, ప్రాతకాలం లేస్తుంది అంటే శివాజ్ఞ ఉండే. లోపల ఉన్నటువంటి ఈ శరీరంలో లోపల శ్వాస ఉంటే అది శివం అవుతుంది, లేకపోతే శవం అవుతుంది. కాబట్టి ఒక్క రోజు లేచినా కూడా ఈశ్వరుడు యొక్క కృపే. లేవలేని వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు, అందుకే లోపలికి వెళ్ళిన శ్వాస బయటికి వస్తుంది అంటే అది శివం, లేదంటే శవంగా మారిపోతుంది. మరి అలాంటి వాడు 364 రోజుల పాటు మరి ఈ శరీరంతో చేయకూడనివి, చేసినవి, ఉండేటివి, చూసేటివి, చూడనివి, మరి ఇవన్నీ చేసి చదువని, మంచని, చెడని, మరి ఇవన్నీ పూజించినప్పుడు ఆయనకు కృతజ్ఞతగా ఒక నమస్కారం. ఎవడో రోడ్డు మీద పరిచయమైన వాడిని గుర్తు పెట్టుకొని వెంటికి తీసుకొచ్చి టీ కాఫీలు పోసి వాడికి అతిథి మర్యాదలు చేస్తామే. ఈ శరీరము మరి ఇంత సక్రమంగా నడుస్తూ ఇన్ని టాబ్లెట్లు వేసుకుని ఆ శరీరం నిద్రపో సకాలంలో ఏం జరగాలో, ఎప్పుడు ఏం జరగాలో ఇవన్నీ జరుగుతున్నాయండి. శివుడి యొక్క కృప కదా. ఆయనకు కృతజ్ఞతగా నమస్కారం చెప్పడమే శివరాత్రి యొక్క ప్రధాన ఉద్దేశం. ఇంతకు మించి లేదు. ఇదే మనం చెప్పుకోవాలి. మనకు అర్థం కావాలంటే ఒకటి. గురుగారు 2 విషయాలు కావాలి. ఒకటి ఏంటంటే ఫస్ట్ రేపు మామూలుగా అందరూ కూడా జాగారం చేస్తారు రేపు నైట్ అంతా. జాగారం చేసిన తర్వాత ఎల్లుండి ఉదయాన్నే వెళ్ళిపోయి కొంతమంది నిద్రపోతుంటారు. అలా పడుకోవద్దు. ఎల్లుండి పడుకుంటే అంటే నెక్స్ట్ డే జాగారం చేసిన నెక్స్ట్ డే పడుకుంటే మంచిది కాదు, మళ్ళీ నైట్ వరకు వెయిట్ చేయాల్సిందే అని విన్నాను నేను. అది నిజమేనా గురువుగారు? నిజానికంటే ఇది శాస్త్ర ప్రామాణికంగా అది సహేతుకమైనటువంటిది పెద్దలు చెప్పారు. కాకపోతే ఒక రాత్రి మనము అంటే ఇక్కడ ఒక విషయం, మనం ఏదైనా సోషల్ మీడియాలో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టానో ఏదైనా రీల్స్ పెట్టుకుంటే రాత్రల్లా మెలుగుతూ ఉండడానికి మనం చేస్తాం. ఎక్కడ ఉంటాడంటే భగవంతుడు వైపు వెళ్ళేటప్పుడు మనల్ని వెనక్కి లాగుతుంటాడు. వాస్తవానికి యథార్థంగా అయితే అది శాస్త్రమే. ఆదివారం రాత్రి అంటే శివరాత్రి అంతా ఉపవాసం ఉండి సోమవారం ప్రాతకాలం లేచి మరలా అభిషేకం చేసుకొని నివేదన చేసి మరలా దైవ కాలక్షేపం చేసి మళ్ళా సాయంత్రం దాకా ఉండి రాత్రికి తొందరగా పడుకోమని చెప్పారు. కానీ కలియుగ ధర్మం మనకు అవి కుదరదు. కాబట్టి కనీసం కొంతలో కొంత మోక్షమైనా కనీసం వీడు ఒక రాత్రి అని ఉపవాసం ఉన్నారు ఫలితం. ఎందుకంటే కొడుకు గురించి తండ్రికి తెలియదా, కాబట్టి బిడ్డలు ఉండడం శాస్త్ర సమ్మతమైనది. కానీ అందుకు శరీరం కూడా సహకరించాలి. కాబట్టి అది వారి ఓపిక. కొంతమంది చెప్తుంటారు రాత్రి 12:30 వరకు అంటే లింగోద్భవ సమయం వరకు ఉంటే సరిపోతుంది, ఆ తర్వాత పడుకుండిపోవచ్చు. అది కూడా కరెక్టేనా? అది ఇవన్నీ మనం ఏర్పరచుకున్నటువంటి ఇప్పుడు మనసు అన్నిటికంటే మనసు సంతృప్తి పడాలి. ఇప్పుడు మనసు సంతృప్తి పడినప్పుడు చిన్న లాజిక్ అమ్మ, సాయంత్రం 5:30, 6 గంటలకి మనము పారాయణం చేస్తుంటాం. పారాయణం చేసిన తర్వాత సూర్యాస్తమానం తర్వాత లింగోద్భవ కాలాభిషేకం అని మనం మొదలు పెడతాం. 11:30కి మహాన్యాసం మొదలు పెట్టినప్పుడు ఏకాశుద్రాభిషేకం, ఏకవారం. ఇది అర్చన అభిషేకం అయ్యేకు 2:30 అవుతుంది. అర్చన అయ్యేవరకు 3:30, 4 అవుతుంది. సహజంగా సరిపోతుంది. ఇంకోటి కూడా డేలో అంతా ఉపవాసం ఉంటారు కదా, ఆ ఉపవాసం ఉన్నప్పుడు కొంతమంది ఫ్రూట్స్, పళ్ళు తీసుకోవచ్చు, తర్వాత పాలు లేకపోతే కొబ్బరి నీళ్లు లేకపోతే జ్యూస్ ఇలాంటి తాగొచ్చు అని చెప్తారు. కొంతమంది ఏమో అసలు ఏమీ తినద్దు, ఏమీ తాగద్దు అని చెప్తారు. ఏది కరెక్ట్ ఇందులో? అంటే దేవుడు అయితే ఏది తినద్దు తాగద్దు అని చెప్పరు ఎప్పుడు కూడాను. నేను అదే చెప్తాను. ఎక్కడా కూడా నేను మొట్టమొదటి మీకు శ్లోకంలో చెప్పాను, ఉపవాస ఆయనకు సమీపంలో ఉండాలి. ఒక్కొక్కరు శరీర సాకృతి ఒక 300, 400, 500 షుగర్ ఉన్న వాళ్ళని కట్టిగా ఉపవాసం చేయమంటే వాడు ఏమవుతాడమ్మా? సాయంత్రం వరకు సహకరించాలి. బాడీ సహకరించిన దాన్ని బట్టి చేస్తే బెటర్ అంటున్నారు. వాడు ఇంత గుప్పే టాబ్లెట్లు వేసుకోవాలి, బీపీ గోళీలు, ఇంకేవో హార్ట్ సమస్యలు ఉంటాయి, వాడు గోళీలు వేసుకోవాలి. నార్మల్ గా ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. సహకరించిన వాళ్ళకి కాఫీ ఛాయ్లకు తప్పు లేదమ్మా, తప్పు లేదు, తాగొచ్చు. ఎందుకంటే మనకు మొదటి నుంచి ఉన్నటువంటి ఋషి ప్రోక్తంలో మనకు ఉన్నటువంటి ధర్మం ఏంటి? చాయ్ కాఫీలో దోషం లేదు. తర్వాత వీళ్ళు ఎలా నియమం పెట్టుకుంటే ఇప్పుడు ఒక్కటమ్మా, పడిపోనంతసేపు నువ్వు ఏది చేసినా ధర్మమేమ్మా. సూర్యాస్తమానం ఏదైనా పండు ఫలాలు దేవుడికి నివేదన చేసి నువ్వు ఉండగలుగుతున్నావు. కాఫీ చాయ్ తాగి సూర్యాస్తమానం వరకు ఉండి సూర్యాస్తమానం తర్వాత భగవంతుడికి ఇంత పండు ఫలాలు నివేదన చేసుకొని తినవచ్చు. అన్నానికి మాత్రం దూరంగా ఉండమని చెప్పారు. అన్నం తినకూడదు అని చెప్పారు. అన్నం తినకూడదు.
కానీ నీ శరీర సహకరించిన దాన్ని బట్టి, ఎందుకంటే అమ్మా శరీరం ఖలు ధర్మ సాధనం. శరీరం సహకరించకుండా నువ్వు ఏదో చెప్పానని చేసేసి షుగర్ లెవెల్స్ పడిపోయి నువ్వు అడ్డం పడి సిలిండర్ ఎక్కించుకొని రేపటి రోజున నీ కుటుంబానికి ఇబ్బంది ఇబ్బంది కొని అవ్వకూడదు కదా. తెచ్చుకోవద్దు. ఏదైనా పండ్ల రసాలు, పండ్లు దేవుడికి నివేదన చేసి శివరాత్రికి అన్నిటికంటే ముఖ్యం తల్లి శివనామ స్మరణ, శివ పూజ, ఆరాధన ఇది ప్రాధాన్యత. అంతేగాని ఇంకొకటి లాస్ట్ ఇంకొకటి చెప్పండి గురుగారు, ఇంకొక చిన్న డౌట్. ఇప్పుడు ఆడవాళ్లకు నెలసరి ఉంటుంది కదా ఆ సమయంలో. ఇప్పుడు ఒకవేళ రేపేమన్నా అంటే శివరాత్రి రోజు కనుక అలా అయితే, కొంతమంది ఏమో ఉపవాసం చేయకూడదు, అంటే పూజ అలాగూ చేయడానికి ఉండదు కదా, స్వామివారిని ముట్టుకోకూడదు, గుడికి వెళ్ళకూడదు, పూజ చేయడానికి ఉండదు. సో అలాంటప్పుడు ఉపవాసం ఎక్కడున్నా పర్వాలేదు, ఉపవాసం చేయొచ్చు అని కొంతమంది చెప్తారు. కొంతమంది అసలు ఉపవాసం కూడా చేయొద్దు ఆ టైంలో అని చెప్తారు. ఏది కరెక్ట్ ఇందులో? పూజ చేయకపోయినా వాళ్ళకి భగవత్ నామస్మరణ, అంటే నామస్మరణ మాత్ర సంతుష్ట, నామస్మరణ లోపటి నుంచి చేసుకోవచ్చు. ఎందుకు అంటే దానికి ఉపవాసం ఎందుకు వస్తున్నారంటే పెద్దలు, ఆ సమయంలో స్త్రీలు కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి ఇంకా ఉపవాసం ఉంటే గనక వాళ్ళకు శరీర ధర్మంలో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వద్దన్నారు. వాళ్ళు ఏదైనా పలహారం కానీ ఏదైనా కూడా తీసుకోవచ్చు. శివనామ స్మరణ చేసి శివుడి యొక్క స్తోత్రాలకు సంబంధించిన ఏదైనా లీలలు కానీ ఏదైనా నామస్మరణ కానీ చేసుకుంటే వాళ్ళు కూడా ఉపవాసం ఉన్న దాంతో సమానం. దానికి అసలు సంబంధం ఒకవేళ ఉండాలి అనుకుంటే ఉపవాసం ఉండొచ్చు, తప్పు లేదు కదా. ఏం లేదమ్మా, ఏదైనా కూడా మా పండ్లు ఫలాలు తినొచ్చు. అన్నం మాత్రం ఆ రోజు ఎవరు తినరాదు, అన్నం తినకూడదు. అన్నం విశేషమైన పదార్థాలు, ఉప్పు కారంతో కూడిన పదార్థాలు తినడం వల్ల అది అది తినకూడదు తప్ప పండ్లు ఫలాలకి ఎవరైనా బాలురైనా యవ్వనస్తులైనా ఇటువంటి వారు ఎవరైనా కూడా చేయవచ్చమ్మా. దానికి దీనికి ఓకే ఓకే. అది మన ఖాతాలో ఉంటుందమ్మా. థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే ఎప్పుడు చేసుకోవచ్చు పండగ అనేది క్లారిటీ ఇచ్చారు, ఎవరు చేయొచ్చు ఎలా చేయొచ్చు కూడా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.